Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ఈ రోజు మధుర మమకారంలో టేస్టీ వెరైటీస్ చేయడానికి తల్లులిద్దరూ రెడీగా ఉన్నారండి. మరి దానికంటే ముందు గుమగుమల్లో రాజుగారు ఏం చేస్తారో చూద్దామా? హలో రాజు గారు. హలో అండి. సో గుమగుమల్లో ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు? ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఫ్రైడ్ రైస్, ట్రై క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్. ఓ కలర్ఫుల్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఎస్ అండి. ఓకే మరి ట్రై క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ట్రై క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ట్రై క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా రైస్ మనం కొంచెం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టేశాను. ఓకే. కొద్దిగా ఆయిల్ అండి. సో దీంట్లో క్యాప్సికమ్ మనం ఎక్కువగా వాడుతున్నాం కదా, సో కాబట్టి కొంచెం ఈ అల్లం వెల్లుల్లి ఉంటే కూడా బాగుంటుంది. సో జనరల్గా ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి ఫ్రైడ్ రైస్లో ఎక్కువగా వాడము, చాలా తక్కువగా వాడుతూ ఉంటాం. సో కొంతమంది ఓన్లీ అల్లం వేస్తారు, కొంతమంది ఓన్లీ వెల్లుల్లి వేసుకుంటూ ఉంటారు. ఎస్. సో ఇక్కడ సన్నగా తరిగిన అల్లం, తర్వాత వెల్లుల్లి, ఓకే, తరిగిన ఉల్లికాడలు అండి. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. సో యూజువల్ గా అయితే మనం అన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకుంటాము, ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వేసుకున్నాం. బాగా అంటే కనిపిస్తూ ఉంటే కూడా బాగుంది. క్యాప్సికమ్ ఏంటంటే మనకు హాఫ్ డన్ అయినా క్రంచీగా బాగానే ఉంటుంది. సో దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇది కాస్త మగ్గిపోతే నెక్స్ట్ సాస్ అది మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం సాస్ చేసుకున్నాం. చేసేయండి రాజు గారు. కొంచెం వేగాలి. సో ఇక్కడ ఈ ముక్కలు చక్కగా వేగుతూ ఉంటాయండి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూసేద్దాం. కొంతమందికి శరీర తత్వం వేడిగా ఉంటుంది, అంటే వేడి శరీర తత్వం ఉన్న వాళ్ళకి ఊరికే వేడి చేసేస్తూ ఉంటుంది. అసలు వాతావరణంలో ఏమాత్రం మార్పులు వచ్చినా కూడా వాళ్ళు భరించలేకపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు రోజుకొక నిమ్మకాయని ఏదో ఒక రూపంలో తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే నిమ్మరసంగా కానీ ఏదో ఒక రకంగా నిమ్మకాయని రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి వేడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో రాజు గారు, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనము అంటే ఈ క్యాప్సికమ్ 3 రంగులు వేసుకొని వెజిటబుల్స్ అట్లా టోటల్ గా కావాలన్నా వేసుకోవచ్చు కదా? అన్ని వేసుకోవచ్చు అండి, బానే ఉంటుంది. క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్ కానీ కార్న్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఓన్లీ గ్రీన్ పీస్ వేసుకొని చేసుకోవచ్చు, ఓన్లీ కార్న్ వేసుకొని చేసుకోవచ్చు, అలా ఇండివిజువల్ గా. అదే అంటే రైస్ తక్కువ తిని వెజిటబుల్స్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కూడా ఇది ఎందుకో నాకు ఒక మంచి ఐడియా అనిపిస్తుంది. అంటే ఇందులో ఎక్కువ వెజిటబుల్స్ వేసి అట్లా కొద్దిగా నూనెలో వేయించేసుకొని కొంచెం రైస్ యాడ్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అయిపోతుంది, వెజిటబుల్స్ ఎక్కువగా తిన్నట్టు కూడా ఉంటుంది. ఓకే. సోయా సాస్, సో యూజువల్గా ఇది వరకు ఫ్రైడ్ రైస్ అనగానే చైనీస్ ఐటమ్స్ చాలా మటుకి అజినోమోటో ఇలా ఎక్కువ వేసేసి చేస్తుండేవారు. ఇప్పుడు బేసిక్గా చాలా మంది తగ్గించారు, బట్ బయట రెస్టారెంట్స్ లో ఆర్ ఇలా బండి మీద తీసుకున్నప్పుడు వాళ్ళు కంపల్సరీ యాడ్ చేస్తుంటారు. సో దానికంటే బెటర్ మనం ఎన్నో వెరైటీస్ కూడా మనం దీంట్లో చూపించాం మన షోలో. సో అలా ఇంట్లోనే హ్యాపీగా అజినోమోటో లేకుండా చేసుకుంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. మెయిన్ గా అంటే అంత హైజీనిక్ గా ఉండదండి అసలు. అంటే మనం అప్పుడప్పుడు న్యూస్ లో కూడా చూస్తూ ఉంటాం ఈ అంటే ఈ బండి మీద వాటి గురించి కావచ్చు, లేకపోతే హోటల్స్ లో కూడా కొన్ని అసలు హైజీనిక్ గా ఉండకుండా వెజిటబుల్స్ కొంచెం పాడైనవైనా కూడా అట్లా వేసేసి చేస్తూ ఉంటారు.
ఎస్. సో అంటే కొంచెం కమర్షియల్ ఉంటారు కాబట్టి సో అలా అంటే 10లో ఒకటి పోయినా ఏముందిలే అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. మనం అయితే ఇంట్లో అలా కూడా వాడం కదా. వాడం అసలు అన్ని తీసేస్తాం కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకుంటే కొంచెం ప్లానింగ్ చేసుకొని టైమింగ్ దానికి స్పెండ్ చేసేస్తే హెల్తీ ఫుడ్. ఎందుకంటే అంటే అసలు బయట తినొద్దని కాదు కానీ బట్ మనం తినే ప్లేసెస్ కూడా చూసుకుంటూ ఇలాంటి సింపుల్ రెసిపీస్ యాక్చువల్గా బయటికి వెళ్ళక్కర్లేదు. సో వాటి ప్లేస్ లో వీటిని మనం ప్లానింగ్ చేసుకుంటే హ్యాపీగా చేసి బయట ఫుడ్ తిన్నట్టుగా కూడా ఉంటుంది. అంటే దట్టు ఇంట్లోనే ఆ టేస్ట్ ఇంట్లోనే చేసుకొని మనం తింటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ కూడా అన్ని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు కలర్ క్యాప్సికమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఏవైనా కూడా బేసిల్ అవ్వచ్చు, ఎనీథింగ్ అన్ని దొరుకుతున్నప్పుడు మనం ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. అదివరకు ఏంటంటే కొన్ని హోటల్స్ వరకే, స్టార్ హోటల్స్ వరకే పరిమితంగా ఉండేది కొన్ని వెజిటబుల్స్. అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు సూపర్ మార్కెట్లు అన్నిట్లో ఇవి వెజిటబుల్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఇంట్లోనే మనం హ్యాపీగా అన్ని తెచ్చేసుకొని కావాల్సినంత చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు చేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, ట్రై క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. సో వేడివేడిగా ట్రై క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ట్రై క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, మిరియాల పొడి, అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ట్రై క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ.